भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। नमस्ते माताजी। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. మనం గత సూత్రములో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనగా బాహ్యమైనటువంటి చిత్తవృత్తులను మనము అభ్యాసము ద్వారా లేదా విశేషమైన జ్ఞానముతో విరక్తి చెంది కూడా చిత్తవృత్తులని ఆపగలుగుతాము అని తెలుసుకున్నాము. అదేవిధంగా పూర్వజన్మ సంస్కారము భౌతికంగా ఉన్న, పూర్వజన్మ సంస్కారము ఆధ్యాత్మికంగా ఉన్న, భౌతిక సంస్కారాలకైతే పెద్దగా శ్రమించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి చాలా వాసన ప్రబలముగా ఉంటవి. అదేవిధంగా జనులు కూడా అదే మార్గంలో ఉంటారు. కాబట్టి మన మీద భౌతికమైనటువంటి ఏదైతే సంపత్తుల మీద ఆసక్తి కానీ, ఇంకా విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ, ఇవన్నీ కూడా మనకు లౌక్యము ద్వారా ప్రేరణ కలుగుతూనే ఉంటుంది. అనగా లౌక్య జనుల ద్వారా మనకు ఆ ప్రేరణ లభిస్తుంది. కానీ నీవు చైతన స్వరూపుడవు, కైవల్య ప్రాప్తి కొరకు కూడా ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి లోతైన మార్గములో మనం విజయం సంపాదించాలి అంటే గురువు చాలా అవసరం. అంటే మనలో ఆధ్యాత్మిక బీజాలు ఉన్నప్పటికీ కూడా గురువు లభించకపోతే మార్గం అంత సులభం కాదు అని తెలుసుకున్నాం. ఈరోజు మరొక సూత్రము తత్ర స్థితౌ యత్నో అభ్యాసః. తత్ర స్థితౌ యత్నో అభ్యాసః. తత్ర అంటే అభ్యాసము, వైరాగ్యం. తత్ర అన్నప్పుడు ఏం తీసుకోవాలి మనం? అభ్యాసము, వైరాగ్యం. స్థితౌ అనగా ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలి అంటే అభ్యాసము, వైరాగ్యము, యత్న అంటే ప్రయత్నము ద్వారా, పురుషార్థము ద్వారా అవి రెండు తీవ్ర స్థితికి వెళ్తవి. ఏవి? అభ్యాసము, వైరాగ్యం. ఎందుకంటే మనం తెలుసుకున్నాం ఈ శారీరక వ్యాధులు, ఆది దైవిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు జీవుడు అనుభవించకూడదు అనుకుంటే యోగాభ్యాసమే పరమ సాధనమని తెలుసుకున్నాం. కానీ చిత్తమున ఏవైతే ప్రవాహ రూప ఆలోచనలు ఉన్నాయో, చిత్తమున ప్రవాహ రూప బాహ్య ప్రవృత్తి ఆలోచనలు అవి తొలగిపోయినప్పుడే, అనగా చిత్తము స్థిరత్వములోకి వచ్చినప్పుడే. చిత్తము గనక స్థిరత్వంలోకి రాకపోతే మనం ఆత్మ దర్శనం చేసుకోలేము. ఎందుకు అంటే చిత్తము జడ పదార్థమే, కాదనడానికి వీల్లేదు. చిత్తము జడ పదార్థం. చిత్తమునకు స్వయం ప్రకాశింపజేసుకునే శక్తి కానీ, అందులో ఉన్న మలినాలు కానీ దూరం చేసుకునే శక్తి లేదు. కేవలం అది స్టోరేజ్ చేసుకుంటది. వాటిని నిర్మూలించే శక్తి చిత్తమునకు లేదు.
ఈ ఏదైతే మనము అంతర్గత సామర్థ్యం తెలుసుకుంటున్నామో చిత్తమునకు మంచి విషయాలైనా సరే మిగతా ఏ విషయాలైనా సరే అక్కడ స్టోరేజ్ అవుతవి అంతే. అవి డిలీట్ కావు. వాటిని తొలగించాలి అంటే, అందులో నిర్ణయం జరగాలి అంటే చిత్తమునకు స్వయం సామర్థ్యం లేదు. అవి తొలగిపోవాలి అన్నా ఏవి అవసరమో ఏవి అనవసరము అనేది నిర్ణయం చెయ్యాలన్నా ఆత్మకు మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. అందుకనే తత్ర స్థితౌ అంటాడు. అంటే చిత్తమున స్థిరత్వం రావాలి అంటే, చిత్తమునకు స్థిరత్వం అనగా చిత్తములో ఏవైతే ప్రవాహ రూప ఆలోచనలు ఉన్నాయో అవి కోతిలాగా గంతులెత్తద్దు, అవి అణచగొట్టబడి ఉండాలి, అవి అణిగి మెనిగి ఉండాలి అనుకుంటే ఈ జీవుడు ప్రతినిత్యము అభ్యాసం చెయ్యవలసిందే. ఎందుకంటే చిత్తమున రజోతమో గుణ ప్రభావము ప్రబలముగా ఉంది. సంస్కార వాసనలు అధికముగా ఉంటే అక్కడ సత్వము కంటే కూడా రజోతమ గుణాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. మనం తీసుకునే ఆహారంలో కూడా రజోతమో గుణ ప్రాధాన్యత ఎక్కువ, మన దినచర్యలో కూడా రజోతమో గుణ వ్యవహారం ఉన్నా అప్పుడు మనకు ఈ చిత్తము స్థిరములోకి రాదు. అందుకనే ఆత్మ ఆహార విషయంలో కానీ దినచర్య విషయంలో కానీ చాలా తగు జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఎందుకంటే చిత్తమున గల జన్మ జన్మాంతరాల ఏవైతే విషయ వాసనలున్నాయో అవి చాలా పెద్ద మోతాదున ఉన్నవి. అవి కొన్ని కావు, ప్రబలముగా ఉన్నవి, చాలా శక్తివంతంగా ఉన్నవి, పర్వతంలాగా కూడుకొని ఉన్నవి అవి. మరి జీవాత్మ కొన్ని లక్షల జన్మల నుండి కల్పాంతరాల నుండి ఏదైతే భౌతిక సంస్కారాలతో యాత్ర చేస్తూ వచ్చిందో వాటిని వర్తమానములో కూల్చగొట్టాలి అంటే కూడబెట్టుకున్నదేమో యుగ యుగాంతరాల నుండి ఉన్నవి వాసనలు. మరి ఇప్పుడు జీవాత్మ వర్తమాన జన్మలో తన శక్తిని తెలుసుకుంది. తనెవరు, చిత్తమేంటి, ఈ వాసనాల వల్ల జరుగుతున్న లాభ నష్టాలేంటి, ఇవి తొలగించుకోకపోతే భవిష్యత్ ఏమవుతుంది, వర్తమానములో ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించాలి, సకారాత్మకంగా జీవించాలి, ఒత్తిడి లేకుండా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. మరి ఇన్ని శక్తుల్ని ఆత్మ సంపాదించుకోవాలి అంటే ఎంతటి పురుషార్థం చేయవలసి వస్తుందో మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. మనము ఆత్మని ఆవరించుకొని ఉన్న మలినాలు, సంస్కారాలు, వాసనలు
పర్వతంలాగా ఉన్నవి. పరమాత్ముడు మాత్రం విరాజమానుడుగా ఉన్నాడు, తన స్థానములు లేడని కాదు. కానీ ఆత్మకి పరమాత్మనికి మధ్యలో భౌతికమైనటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం శిథిలం అవుతే గాని, ఆ పర్వతం కరుగుతే గాని, ఆ పర్వతం విచ్ఛిన్నమవుతే గాని పరమాత్మని ప్రకాశం ఆత్మ మీద పడడానికి వీలు లేదు. పరమాత్ముడు ప్రకాశిస్తూనే ఉన్నాడు నిరంతరం. అక్కడ ఆనంద స్రోతస్సు ప్రవహిస్తూనే ఉంది. అతని యొక్క అతని యొక్క స్వరూపములో ఎటువంటి మార్పు లేదు. కానీ జీవుడు ఈనాడు అంతటి దేదీప్యమానమైన స్వరూపాన్ని, ఆనందాన్ని ఎందుకు అనుభూతిలోకి తెచ్చుకోకపోతున్నాడు అని అంటే, మధ్యలో పర్వతం లాంటి మలినాలు, వాసనలు ఉన్నవి. అందుకనే చిత్తములో స్థిరత్వం రావాలి. చిత్తములో రజోతమో గుణ ప్రభావం నియంత్రణలో ఉండాలి అంటే మనం అభ్యాసము ప్రతినిత్యం చెయ్యాలి. గురుముఖంగా విన్నాము, ఆత్మకి చాలా సామర్థ్యం ఉంది, కైవల్య ప్రాప్తి లభిస్తుంది, ఆనంద లోకం ఉంది, ఈ సంయోగ వియోగాల దుఃఖాల నుండి మనం అతీతమైన లోకానికి వెళ్ళొచ్చు, లేదా కర్మ ఫలాల కంటే కూడా కర్మ ప్రభావ దుఃఖాలు ఎక్కువగా ఉన్నాయి, అవి నియంత్రించుకోవాలి అన్నా, కర్మ పరిణామ దుఃఖాలను కూడా మనం ఎదుర్కోవాలి అన్నా ధ్యానమే పరమ సాధనమని తెలుసుకున్నాం గురుముఖంగా. ఎందుకంటే ఒకటి మనం స్వీయ కర్మ ఫలాలు అనుభవిస్తాము, రెండవది కర్మ పరిణామం అనుభవిస్తాము, మూడవది మనం కర్మ ప్రభావము అనుభవిస్తాం. కనుక స్వీయ కర్మలేంటి? శరీర అవయవ లోపాలతో జన్మించడం. ఇంకా శరీర అవయవాలను మనం శల్య చికిత్స ద్వారా కూడా దూరం చేసుకోలేం, ఇది కర్మఫలం. కానీ మిత్రుల వ్యవహారము, లేదంటే ధనమయ జగత్ అయినప్పుడు, అందరూ కూడా జడ పదార్థం వెనుక పరిగెత్తుతున్నప్పుడు దాని ప్రభావం మన మీద పడుతుంది. ఇక పరిణామం, వివాహ వ్యవస్థ, అలాగే మనము అనేక రకాల దుర్ఘటనలకి గురవుతూ ఉంటాము. అంటే యాత్ర చెయ్యడం వల్ల దుర్ఘటన జరిగింది, వేగము అతి ఉండడం వల్ల దుర్ఘటన జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనము అతి వేగంగా ఉంది, మార్గంలో ఉన్నటువంటి నియమాలను ఉల్లంఘించినప్పుడు కూడా దుర్ఘటన జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని ఇక నేను భౌతిక సుఖాలను అనుభవించాలి అనుకున్నప్పుడల్లా నాకు వార్ధక్య దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆధ్యాత్మిక దుఃఖము నాకు తప్పడం లేదు అని ఆత్మ తెలుసుకున్నప్పుడు, అలా గురుముఖంగా సత్సంగంలో విన్నప్పుడు, లేదా తను ఎవరినైతే చాలా ఇష్టపడతారో, ఎవరి మీద చాలా ఆధారపడి ఉంటామో వాళ్ళ యొక్క వియోగము చెందినప్పుడు మనకు వైరాగ్య స్థితి ఏర్పడుతుంది. ఇంకప్పుడు మొదలు పెట్టాం చాలా చాలా కఠోరంగా నియమముగా ఆధ్యాత్మిక ధ్యానమును 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు, ఒక నెల రోజులు దీక్షగా మొదలు పెట్టాం. కానీ మళ్ళీ ఒక మాసం అయిపోయింది, ధ్యానమును జీవితములో అవలంబించడం ఆపేశా. చాలా కష్టపడి గురుముఖముగా ప్రవచనాలు విని
వైరాగ్యము తెచ్చుకొని భౌతిక జగత్తున కొట్టుమిట్టాడకుండా ఎక్కడ సమయము దొరికితే అక్కడ ధ్యానమును ప్రారంభించాం. చక్కగా 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు చేశాం. స్థితి కాస్త మెరుగుపడింది. కానీ మళ్ళీ అభ్యాసం వదిలేసాం. అప్పుడు ఈ మార్గంలో మనం విజయం సాధించగలుగుతామా? అప్పుడు చిత్తం స్థిరత్వంలోకి వస్తుందా అంటే కాదు అంటాడు. మనం ఎల్లవేళలా యో జాగారః తం రుచః కామయంతే. ఈ జీవుడు శరీరము ద్వారా, తన ఇంద్రియ సాధనాల ద్వారా ప్రశాంత జీవితాన్ని, ఒత్తిడి రహిత జీవితాన్ని అనుభవించాలి అనుకుంటే ధ్యానం చాలా అవసరం. ఇంద్రియాల శక్తి కంటే ఆత్మశక్తి చాలా సుఖాన్ని ఇస్తుంది ఈ దేహంలో ఉన్నంత వరకు. ఇంద్రియ శక్తి యవ్వనములోనే సుఖాన్ని ఇస్తుంది. ఇంద్రియ శక్తి వస్తు సామాగ్రి ఉన్నప్పుడే సుఖమునిస్తుంది. కానీ ఆత్మ సామర్థ్యము ప్రపంచంలో ఏ పదార్థము లేకున్నా, ఏ వస్తువు లేకున్నా, తనకు కావలసిన బంధువులు తనతో ఎవ్వరు లేకున్నా, ఆత్మ సామర్థ్యం వల్ల మనం ఈ దేహములో ప్రశాంతంగా జీవించగలుగుతాం. అందుకనే తత్ర స్థితౌ ఈ ఆధ్యాత్మిక సంపత్తులను, ఆధ్యాత్మిక శక్తులను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ధ్యానం చేయడం, మళ్ళీ భౌతిక ప్రపంచంలో పడిపోవడం, మళ్ళీ ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మెడిటేషన్ చేయడం, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించలేరు అంటున్నాడు. ఈ సృష్టి ఇంతే. ఇది తాప దుఃఖమునిస్తుంది, పరిణామ దుఃఖాన్ని ఇస్తుంది, ప్రభావ దుఃఖాన్ని ఇస్తుంది, ప్రారబ్ధ దుఃఖాన్ని ఇస్తుంది. ఆత్మ మాత్రం చైతన్యము. ఇది స్థిరములోకి రావాలి అంటే నేను అష్టాంగ యోగమును అనుసరించవలసిందే. ఇక్కడ అష్టాంగ యోగములో మీ అందరికీ తెలుసు యమాలు, నియమాలు. అందులో కొన్ని బాహ్య వ్యవహారానికి సంబంధించి ఉన్నవి. ఏవి బాహ్య వ్యవహారానికి? తత్ర అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇవి మనం ఇతరుల పట్ల, పరప్రాణి పట్ల చేయవలసిన బాహ్య ధర్మాలు. ఇక ఆంతరిక ధర్మాలు ఉన్నవి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. మనం కేవలము ఇతరుల పట్ల మాత్రం సత్య, అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ నియమాలను పాటించాం. కానీ స్వయం మీద శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనే అంతర్గత శక్తుల్ని మనం ఆచరించకపోతే కూడా యోగ మార్గములో విఫలత ఉంటుంది. అలాగే అంతర్గత శుచిని పాటించాం, అంతర్గతంగా ద్వంద్వమును సహించే శక్తిని పెంచుకున్నాం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాం, చక్కటి పుస్తక పఠనం చేస్తున్నాం, భగవత్ నామ స్మరణ చేస్తున్నాం. ఆంతరికంగా ప్రయత్నం బాగుంది. కానీ అబద్ధాలు ఆడుతాము, హింసా మార్గంలో ఉన్నాము. వాక్కుతో, మనస్సుతో, చేష్టలతో ఇతరులకు చెందవలసిన పదార్థాన్ని కపటముతో తెలివిగా సొంతం చేసుకుంటున్నాం. ఇంద్రియాలు వశములో లేవు. యవ్వన రూపమును చూసినప్పుడు
ధనము మనకు ఎంత అవసరమో దానికంటే 5 6 కూడబెడుతున్నాము అంటే ఆంతరికంగా బాగుంది. శౌచ్, సంతోష్, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం ఆంతరిక శక్తులు మాత్రం చాలా జాగరూకంగా ఉన్నవి. కానీ బాహ్య శక్తుల మీద మనం అధర్మంగా ఉన్నాము, అబద్ధం ఆడుతున్నాము, హింసా మార్గంలో ఉన్నాము అంటే అప్పుడు కూడా యోగ మార్గంలో మనం విజయము సాధించలేము. అప్పుడు కూడా మనస్సు యొక్క ఏదైతే ప్రబలమైన సంస్కారాల వల్ల చిత్తమున సాధన కొనసాగడం లేదో, అలా ఈ కేవలం బాహ్యములో విజయం సాధించిన, కేవలం ఆంతరికములో విజయం సాధించిన, లేదా సమయం దొరికినప్పుడే ధ్యానం చేసిన చిత్తము స్థిరములో ఉండదు. అనగా చిత్తమున గల ఆలోచనలు అణిగి మెనిగి ఉండవు. ఎప్పటి వరకైతే చిత్తమున గల ఆలోచనలు అణిగి మెనిగి ఉండవో అప్పటి వరకు మనం ఆత్మ ప్రకాశాన్ని కానీ, ఆత్మ మీద రిఫ్లెక్ట్ గా పడుతున్న పరమాత్మని ప్రకాశాన్ని కానీ మనం ఆస్వాదించలేము. అందుకనే ప్రతిరోజు ఎక్కడ సమయము దొరికితే, ఎలా దొరికితే, ఎప్పుడు దొరికితే, ఏ విధంగా దొరికితే చిత్తమున భౌతికమైన సంస్కార ఆలోచనలని మనం ప్రబలం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సత్యమే మాట్లాడాలి. ఇతరులకు చెందవలసిన ధనాన్ని బుద్ధితోనో ఇంకేదో ఎత్తుకు పై ఎత్తులు వేసి మనకు లభించాలనే ప్రయత్నం చేయకూడదు. ఇంద్రియ సామర్థ్యం పెంచుకోవాలి. ఇలా మనం యమ నియమాలను, ఈ అష్టాంగ యోగమును చాలా గొప్ప స్థితికి మనం సంపాదించుకోగలిగితే చిత్తమున గల సంస్కారాలన్నీ కూడా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతవి, తొలగిపోతవి. ఎలా ఇసుక కుప్ప చాలా పెద్దెత్తున కట్టాము, ఎవరో కింద దాన్ని కదిలిస్తే ఆ కుప్పంతా ఎలా కూలిపోతుందో, అలాగే మనం ప్రయత్నం చేస్తే ఒక్కసారి చిత్తము ఆత్మ ముందు బలహీనమైపోతే పర్వతము లాంటి మలినాలను కూడా మనం బలహీనం చేసుకోగలుగుతాం. కానీ అది నిరంతర యోగ సాధన వలన, అష్టాంగ యోగమును ప్రతిరోజు ఆచరించడం వలన, సత్యం మాట్లాడడం వల్ల ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో వీటి మీద మన జీవితం గడిచిన నాడు తప్పకుండా చిత్తములో ఈ ఒత్తిడితో కూడుకున్నవి కానీ, చంచలముతో కూడుకున్నవి కానీ, మనం యోగ మార్గములో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది సూత్రకారుడు చెప్తున్నాడు. అయితే ఒక వ్యక్తి మనకంటే ముందు, అతన్ని మీరు ఋషి అంటారో, గురువు అంటారో, బ్రహ్మజ్ఞాని అంటారో, బ్రహ్మదర్శి అంటారు, వాళ్ళు మనకంటే ముందు చాలా ప్రయత్నం చేసి ఆ స్థితికి వెళ్ళారు. వాళ్ళు ఆ బ్రహ్మస్వరూపాన్ని ఆస్వాదించారు, యమ నియమాలను పాటించి చాలా క్వాలిటీస్ గా ముందుకు వెళ్తున్నారు, చరిత్రవంతంగా ముందుకు వెళ్ళారు. మనం ఇప్పుడే ఆ ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాము. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఏదైతే ప్రకాశ స్థితి ఉందో, ధ్యాన స్థితి ఉందో, ఆనంద స్థితి ఉందో, మనకు సత్సంగము ద్వారా అయితే ప్రభావితం చేసింది. వాళ్ళ ప్రవచనము ద్వారా మన మనస్సు ప్రభావితం అయింది, కాదనడానికి లేదు. శ్రద్ధ కూడా పెరిగింది. అందుకే మనము కూడా ఆంతరిక శక్తుల్ని జాగరూకం చేసుకుందామని యోగాభ్యాసం ప్రారంభించాం. కానీ ఎవరైతే ఆ స్థితిని పొంది ఉన్నారో వాళ్ళ వాక్కు ద్వారా మనం ప్రభావితమై ఈ మార్గంలో యాత్ర చేస్తున్నాం. కానీ మనం ధ్యానములో కూర్చున్నాము, గురువు చెప్పిన స్థితి ఇంకా మనకు అనుభూతిలోకి రాలేదు. ఇక దాన్ని మీరు
తిరగవేస్తున్నారు. ప్రత్యక్ష, అనుమాన, ప్రమాణ, శబ్ద ప్రమాణాల ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఇలా మీకు ఎక్కడో ప్రమాణం దొరుకుతుందా అనేది మీరు తిరగవేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం మీకు సఫలత లభించదు. మీరు ధ్యానంలో కూర్చున్నారు, సఫలత లేదు. గ్రంథాలయంలో ఆ స్థితిని చూద్దామనుకుంటే సఫలత దొరకలేదు, ఇక మీరు వదిలిపెట్టేశారు అనుకుంటే అప్పుడు కూడా విజయం సాధించలేము. అందుకనే శ్రద్ధ. అతను ఆ స్థితికి వెళ్ళి ఆ అనుభూతిని సంపాదించుకున్నాడు గనుకనే బ్రహ్మతత్వం గురించి, ఆత్మతత్వం గురించి, ప్రకృతత్వం గురించి అనుభవపూర్వకంగా చెప్పగలిగాడు. అందుకే నేను ప్రభావితమయ్యాను. అలానే నేను నా గృహస్థ కర్తవ్యాలని, ధన సంపాదన, మిగతా ఏవి కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం దినచర్యలో సాత్వికంగా ఉండాలి, పరప్రాణికి దుఃఖము కలగకుండా ఉండాలి, నియమిత జీవితం ఉండాలి, సోమరితనము ఉండకూడదు, శరీరానికి ఎంత అవసరమో అంతే నిద్ర తీసుకొని ఇలా మనము నిత్య జీవితములో యోగాభ్యాసము చేస్తూ ఉంటే అనుకున్నంత సఫలత లభించకపోయినా శ్రద్ధ పెట్టి, శ్రద్ధనే గొడ్డలిగా మార్చుకొని, శ్రద్ధనే ఆయుధముగా మార్చుకొని మీరు అంతర్గత యాత్ర చేస్తే కొన్ని రోజుల తర్వాత మీ స్థితి చాలా ఉన్నతముగా ఉంటుంది. అందుకనే శృతి అంటే భగవత్తత్వము, ఆత్మతత్వము, ప్రకృతత్వం గురించి శృతి ముందు వినాలి. ఆ తర్వాత మనలో మననం అంటే జాగరూకత జరగాలి. అప్పుడు మనం ఈ యాత్రలో శ్రద్ధతో కూడుకున్న, శ్రద్ధనే ఆయుధముగా మార్చుకుంటే కొన్ని రోజుల తర్వాత మంచి స్థితిని చూడగలుగుతాము. కానీ చెయ్యడం ఆపేయడం, చెయ్యడం ఆపేయడం అలా ఉంటే ఈ ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించలేము. అంటే అమ్మ మరిక మాతో రోజు కుదరదు వదిలిపెట్టమంటారా అంటే వదిలిపెట్టకండి. ఎలా కుదిరితే అలా చెయ్యండి. కనీసం సంస్కారం అయితే ఉంటది. కానీ నిరంతరము చెయ్యడము వలన, ప్రతిరోజు నియమితముగా ధ్యానం అవలంబించుకోవడం వల్ల గొప్ప స్థితికి చేరుతామనేదే ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఓం శాంతి శాంతి శాంతి.